హలో, నేను ఇప్పుడు సొరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ సొరకాయని పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను పచ్చికారంతో ప్రిపేర్ చేస్తున్నాను సొరకాయ కర్రీ. దానికి గాను పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి అవి చిట్పటన్న తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అవ్వాలి అంటే మనం కంపల్సరీ పసుపు, ఉప్పు, కొద్ది గరం మసాలా, కొద్ది ధనియా పొడి, కొద్ది జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇవి వేస్తే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి. మెయిన్గా పసుపు, ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. చూసారా, ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు పేస్ట్ వేసేసాను. దాంతోపాటు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసి ఫస్ట్ ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. ఇవి పోపులో మంచిగా మగ్గిపోవాలి సొరకాయ ముక్కలు. చూసారా, వాటర్ కూడా వచ్చేసినాయి, మగ్గిపోయి. ఇప్పుడు మనము కావలసినంత వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ అయితే ఉడికిపోతాయి, తొందరనే ఉడికిపోతుంది. అంతే, ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్స్ అయిపోయిన తర్వాత విజిల్ తీసేసి చూసేస్తే కర్రీ మంచిగా ఉడికిపోయింది. దీన్ని ఆనపకాయ, సొరకాయ, బాటిల్ గార్డ్ అంటారు. ఇది చాలా యమ్మీ. చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్లోకి తిన్నా బాగానే ఉంటుంది. ఈ కర్రీలో ఈ ఆనపకాయ, సొరకాయ కర్రీకి ఏంటంటే కంపల్సరీ పచ్చిమిర్చి కారం వేస్తేనే టేస్టీ వస్తుంది. నార్మల్గా మనం ఎర్రకారంతో చేసుకుంటే అంత బాగా రాదు. మామూలు దీంతో పులుసు పెట్టుకుంటారు, ఆ పులుసులో కావాలంటే మనము ఎర్రకారంతో చేసుకోవచ్చు. సొరకాయ పులుసు కూర చేసుకుంటారు అండ్ పాలు పోసి చేసుకుంటారు. ఆ పాలు పోసిన కూరలో కూడా మనం పచ్చికారం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఎర్రకారం వేసుకుంటే అంత టేస్టీ రాదు. ఎర్రకారం వేసుకోవాలంటే కూడా ఇది ఏంటంటే టమాటో వేసుకుంటే కూడా ఎర్రకారం వేసుకొని చేసుకోవచ్చు. ఇలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.